సమాజానికి మంచి చేయాలి అనే తపన, హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి అనే ఆలోచన, సొంత లాభం కొంత మానుకొని సాటి వారికి సాయపడాలి అనే లక్ష్యం, ఇవే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిని గొప్ప సమాజ సేవకునిగా మార్చేశాయి. వారే విశాఖపట్నానికి చెందిన యోగా రాజు గారు అలియాస్ సాయిరాం స్వామి. పేదలకు అండగా ఉండేందుకు సద్గురు సేవా ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంత ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యాన్ని తెచ్చేందుకు భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు యోగారాజు. వందల గ్రామాల్లో 1000 ఆంజనేయ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. రెండు 2004 నుంచి అందరికీ ఉచితంగా యోగాలో శిక్షణ అందిస్తున్నారు సాయిరాం స్వామి. పేదవారికి ఉచితంగా వైద్యం, ఆహారాన్ని అందిస్తున్నారు. 2009లో సద్గురు సేవాశ్రమాన్ని నిర్మించారు. మానవ సేవే మాధవ సేవ అన్న మాటల్ని ఆచరణలో చూపిస్తున్నారు. అందులో భాగంగా వృద్ధులకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నారు. నేను సెంట్రల్ గవర్నమెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా జాబ్ చేసేవాడిని. జాబ్ చేస్తూ కూడా యోగాభ్యాసం చేశాను. అందులోని పీజీ డిప్లొమా ఇన్ యోగా ఆంధ్ర యూనివర్సిటీ, పీజీ డిప్లొమా ఇన్ యోగా అన్నమయ్య యూనివర్సిటీ మరియు ఎంఎస్సి యోగా కూడా చేయడం జరిగింది. నాది వృత్తిపరంగా మెకానికల్ ఇంజనీర్, అదేవిధంగా ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బిఏ పాలిటిక్స్ కూడా చేయడం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. తదుపరి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 30 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్లో ఆల్ ఓవర్ ఇండియా పనిచేశాను, కేంద్ర ప్రభుత్వ సంస్థ. తరువాత 2014లోని ఇంకా 5 సంవత్సరాల సర్వీస్ ఉందనగా నేను మరి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో జాబ్ రిజైన్ చేసి 2004 నుండి కూడా నేను యోగాభ్యాసం ఉచితంగా నేర్పించడం, కొన్ని వేల మందికి నేర్పించడం జరిగింది ఉచితంగా. యోగాసనాలు కానీ, ప్రాణాయామం కానీ, మెడిటేషన్ కానీ, ధ్యానం. అదేవిధంగా దాని కంటిన్యూషన్గా మరి మెడికల్ క్యాంప్స్, యోగా క్యాంప్స్, ఐ క్యాంప్స్, మరి ఫుడ్ డొనేషన్ క్యాంప్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ చిల్డ్రన్, మరియు మరి క్లాత్ డొనేషన్ క్యాంప్స్, వైద్యపరంగా పేదవారికి వైద్య సహకారం, ఇటువంటి విధంగా చేస్తూ 2009లోని సద్గురు సేవాశ్రమాన్ని స్వయంగా నిర్మించడం జరిగింది. అందులోని 3 సేవలు మానవ సేవలుగా వృద్ధులను చేర్చుకొని ఒక 50-60 మంది వృద్ధులను వాళ్ళకి సేద తీయడం, ఉచితంగా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం, వసతి అన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 20 మంది ఉన్నారు. కాలక్రమేణా నాకు కొంచెం చేయడం కష్టం అనిపించి వృద్ధుల్ని తగ్గించుకొని ఒక 20 మందిని మాత్రం నేను ఆశ్రమంలోని సేవ చేసే వాళ్ళు ఉంచుతున్నాను. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వందలాది గ్రామాల్లో 2015 నుంచి ఉచిత సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. గిరిజనుల్లో భక్తి భావాన్ని, విలువలతో కూడిన జీవనాన్ని కొనసాగించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. మన్య ప్రాంతంలోని ముఖ్యంగా నేను ఎక్కువగా సేవ చేసింది కూడా మన్య ప్రాంతంలో పేదవాళ్ళకి, గిరిజన నా సోదర సోదరీమణులకు నేను సేవ చేయడం జరిగింది. అక్కడ ప్రతి గ్రామాల్లో కూడా ఎటువంటి విగ్రహాలు దైవారాధనకు లేవు. వారు మామూలుగా రాళ్ళు కానీ, మామూలు చెట్లు కానీ పూజించడం జరుగుతుంది. వారు భగవంతుడి పలానా రూపంలో ఉంటారన్న సంగతి వారికి చాలా మటుకు తెలియదు. చాలామంది దేవుళ్ళు ఏ విధంగా ఉంటారని. సో మన్య ప్రాంతంలో ఎక్కువగా ఇష్టపడేది ఆంజనేయ స్వామి వారు. నేను అక్కడ వాళ్ళందరూ కూడా మాకు ఆంజనేయ స్వామివారి విగ్రహం కావాలని చెప్పేసి వారు కోరిన మీదట 2017 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 1000 విగ్రహాలు ఇవ్వడం జరిగింది. తదుపరి 1001 విగ్రహంగా నేను ఒక విశాఖపట్నంలోని 30 అడుగుల భక్త ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని కట్టాలనే ప్రయత్నంలో ఉన్నాను. ఆ స్థలాన్ని ఎవరైనా దాతలు విశాఖపట్నంలోని ఒక 2 సెంట్లు మనకి సహాయం చేసినట్టయితే ఉచితంగా వారి పేరు పెట్టడం కూడా జరుగుతుంది. విగ్రహాన్ని నేను స్వయంగా నా ఖర్చుతోటి నేను స్వామివారి విగ్రహం నిర్మిస్తాను. మరి ఈ దైవచింతన, ఆధ్యాత్మిక సేవ మన్య ప్రాంతంలో ఎక్కువ మనకంట. కాబట్టి వారికి ఇంకా అభివృద్ధి చేయాలి, విగ్రహాలు ఇవ్వాలి అన్న సంకల్పంతో మరి అల్లూరు సీతారామరాజు జిల్లా 11 మండలాల్లో కూడా ఎన్నో విగ్రహాలు, గ్రామాన్ని కూడా శిలా విగ్రహాలు కానీ, సిమెంట్ విగ్రహాలు కానీ ఇవ్వడం జరిగింది అందరికీ. ఆంజనేయ విగ్రహాల పంపిణీ అంటే ఏదో ఆషామాషిగా చేయడం కాదు, ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్ర కార్యంగా కొనసాగిస్తున్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ 15 ఏళ్లుగా వందలాది ఆంజనేయ విగ్రహాలను గిరిజన ప్రాంతాల్లో ప్రతిష్ఠిస్తున్నారు. విగ్రహాలను ఎంతో నేర్పుగా ఓ చోట నుంచి మరో ప్రాంతానికి తరలిస్తుంటారు.
ప్రతి విగ్రహంతో నేనే ఉన్నాను స్వామి. మన స్వామీజీ ఆదేశించిన మేరకు నేనేం చేసేవాడిని అంటే మన బలోరో మనం పట్టుకెళ్ళడం, నా సొంత వెహికల్, నేనే డ్రైవర్ని, నేనే ఓనర్ని పట్టుకెళ్ళడం. అక్కడ క్రెయిన్ సహాయం కానీ మనుషుల సహాయం కానీ తీసుకొని నైటు పగలని ఏం లేదండి. విగ్రహాలు పెట్టేటప్పుడు కరోనా టైంలో ఉంది కదా, నైటు పగలు తిరుగుతూ ప్రతి మండలం, ఇదంటే ట్రైబల్ ఏరియా కాదు, చాలా పెద్ద పెద్ద ట్రైబల్ ఏరియాలో మనం తిరగడం, ఆ యొక్క విగ్రహాలు అక్కడ డంప్ చేయడం, ఆ గ్రామస్తులతో మాట్లాడడం, అక్కడ పెట్టడం జరిగిందండి. ఫస్ట్ ఉక్కుంపేట నాన్నగారు మన సాయిరాం స్వామీజీ గారు కోనా కుంచి పేరు మీద రాళ్ళగడ్డ సమీపాన చాలా పెద్ద జంక్షన్ ఏర్పడింది. ఈరోజు అక్కడ ఫస్ట్ విగ్రహం స్టార్ట్ అయింది ఆయన ప్రయాణం. నేటికి ఈ రోజుకి 1000 విగ్రహాలు పూర్తి చేశారు స్వామి మన సాయిరాం స్వామీజీ గారు. సద్గురు ఆశ్రమంలో గోశాలను నడిపిస్తున్నారు, ఆవులను ప్రేమగా పెంచుతున్నారు, సొంత పాడి నుంచి వచ్చే పాల ఉత్పత్తులను సేవకే వినియోగిస్తున్నారు. సాయిరాం స్వామి చేస్తున్న సేవలకు స్థానికంగా ఎంతో మంది ఆకర్షితులవుతున్నారు. నిస్వార్థంగా సాగుతున్న ఈ సేవా కార్యక్రమాల్లో తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఈ యోగాశ్రమం మాకు గత 15 సంవత్సరాలు కూడా మాకు అనుబంధంగా ఉంది సార్. మా చుట్టుపక్కల 14 గ్రామాలు ఉన్నాయి సార్. అక్కడ మంగమారపేట, కాపులదబ్బడిపాలెం జంక్షన్, చిన్న మంగమారపేట, గోపేట, గంగడపాలెం, అలాగే పొక్కలపాలెం, చొక్కవానపాలెం, కొత్తూరు, పాతూరు, చిన్నవప్పాడ, పెదవప్పాడ, ఇలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సుమారుగా 14 గ్రామాలు ఉన్నాయి సార్, మత్స్యకార గ్రామాలు. ఆ గ్రామాలందరూ కూడా ఇక్కడ తరచు మేము రెగ్యులర్గా ఇక్కడ బాబా భక్తిపరంగా ప్రతి లక్షవారం గుడికి వస్తుంటాం. మేము పరిచయమైన గత 15 సంవత్సరాల క్రితం నుండి కూడా మేము రెగ్యులర్ టెంపుల్కి వస్తుంటాం. యానివర్సరీ డే మే 15వ తేదీన రెగ్యులర్గా జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం కూడా. ఆ టైంలో చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాలకు సంబంధించిన పబ్లిక్ అందరూ కూడా వెహికల్ పెట్టి మొత్తం అందరూ కూడా ప్రసారాలు చేసి యానివర్సరీ డేలో సుమారుగా 3500 4000 మందికి అన్నదానం పెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే అన్నదానంతో పాటు కొంత బట్టలు, చీరలు, దుప్పట్లు, అలాగే కంచాలు కూడా పంపిణీ కార్యక్రమం అనేది మేము అందులో పాల్గొంటాం, తరచూ చేస్తుంటాం రెగ్యులర్గా. అలాగే ఈ స్వామి గారు ఇక్కడ గోసేవని, అలాగే వృద్ధులకు ఆశ్రమం అనేది రన్ చేస్తున్నారు అప్పటి నుండి కూడా. స్టిల్ ఇప్పటి వరకు అది గతంలో కంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూనే ఉంటుంది. ప్రజాసేవలో ఉంటారు సార్. వీళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళడము, అడ్మిట్ చేయడము, వాళ్ళు సేవాపరంగా వాళ్ళకి వైద్యం అందించి మొత్తం ఎక్కడ ఎవరున్నా సరే అనాథలందరినీ కూడా ఇక్కడ ఆశ్రమంలో అడ్మిట్ చేసి వాళ్ళకు ఆరోగ్యరీత్యా కూడా ఎక్కడ ఏ ఇబ్బంది అయినా ఇమ్మీడియట్లీ ఏకులు పెట్టి హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడే వ్యక్తుల్లో స్వామి గారు ఒకరు. భగవంతుడి విగ్రహాలను తయారు చేయడం అంత సులభం కాదు. ఎంతో ప్రేమతో పవిత్రంగా చేయాల్సిన పని. యోగారాజు గారి ఆశయానికి తగ్గట్లుగా శిల్పులు, ఆర్టిస్టులు ఓపికగా వారి సేవల్ని అందిస్తున్నారు. సుమారు 15 సంవత్సరాల నుంచి ఇదే ఆస్థానం చేస్తాను సార్. నేను ప్రతి చేసిన విగ్రహాలకి, ఏజెన్సీలో విగ్రహాలు కానీ ఎక్కడ ఏ విగ్రహం తయారు చేసినా ప్రతి విగ్రహానికి పెయింటింగ్ నేనే చేస్తున్నాను సార్. ఫస్ట్ నుంచి మొత్తం ఎమరీ చేసి, వైట్ ప్రైమర్ వేసి, తర్వాత కలర్లు అప్లోడ్ చేసి, అన్నీ ఏషియన్ కంపెనీ, ఆయిల్ పెయింట్స్ అని, మెటాలిక్స్ అని, తర్వాత కొన్ని రేర్ కలర్స్ ఉంటాయి అవన్నీ వాడాలి. ఐస్కి అని రేర్ కలర్స్ అవి వాడాలి. మినిమం 3 days 4 days పడుతుంది సార్ రంగులు వేయడానికి. నేను చేసే విగ్రహాలకు ఎంతో మంది వచ్చి ఎంతో మంది దండలు పెట్టుకొని ఎన్నో చేస్తారు. దేవుడు విగ్రహాలు చేయడం వల్ల హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా యొక్క ఆశయం గురించి చెప్పాలంటే, నేను ప్రతి మనిషి కూడా, ప్రతి జీవి కూడా వస్తూ ఏమి పట్టుకురారు, వెళ్తూ కూడా ఏం పట్టుకెళ్ళరు. కానీ మనం వచ్చిన తర్వాత మరి భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని మరి భగవంతుడు మెచ్చుకునేటట్టుగా చేయాలంటే ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి సమాజాన్ని చేసి వెళ్ళిపోవాలి. అప్పుడు కానీ మనం దైవం యొక్క అనుగ్రహం పొందలేమన్న ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు అవనివ్వండి, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు అవనివ్వండి, గోసేవ అవనివ్వండి, ఏదైనా సరే మనం వెళ్తూ మనకంటూ ఒక మంచి పని చేసేమని ఒక ఆత్మసంతృప్తి ఉండాలనే ఉద్దేశంతో ఈ దైవ సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సమాజానికి మంచి చేయడంతో పరిపూర్ణం చేయాలి అనేది సాయిరాం స్వామి ఆలోచన. వీరి నడత ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.